దేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘన ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడులు పెరిగాయని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, పౌర హక్కులు హరించబడుతున్నాయని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం మద్దతు పెరిగి బడా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకు విధానాలు అనుకూలంగా మారాయని ఆయన ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయపరమైన విచారణకు ప్రభుత్వం సిద్ధపడితే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పాతరిస్తూ ఉన్నారు, పౌర హక్కులను కాపాడుతూ ఉన్నారు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. బడా కాంట్రాక్టర్లకు, గుత్తా పెట్టుబడిదారులకి ఇవాళ ఈ ప్రభుత్వం దాసం అయినటువంటి పరిస్థితి. ఇవాళ డాలర్ విలువ చూస్తే 90 రూపాయలు, అంటే గంత రూపాయి విలువ పడిపోయింది. 40, 50, 70, 90 అయిపోయింది. 3 చెప్తాడు బ్రహ్మాండంగా. ఇది ప్రపంచంలో ఈ మూడవ ఆర్థిక దేశం, థర్డ్ ఎకనామికల్ డెవలప్మెంట్ కంట్రీగా దీన్ని రూపకల్పన అవుతుందని చెప్తాను. అన్ని మాటలు తప్ప, బడాయి మాటలు, అబద్ధాల మాటలు తప్ప వచ్చి జరిగేది లేదు. ఏమైనా ఉంటే కార్పొరేట్ సంస్థల వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఈయన కాలంలో. ఆదాని గ్రూపుడు కానీ, అంబానీ, ముఖేష్ అంబానీ కానీ ఇలాంటి చాలామంది సంపాదించుకున్నారు. కొంతమంది బ్యాంకులు లూడి చేసి వాళ్ళు విదేశాల్లో దాగున్నా వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు దాసమైనటువంటి పరిస్థితి. అందులో వాళ్ళకి అప్పన్నంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండదు, దాని నిధులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అసెంబ్లీ నుంచి బడ్జెట్ స్వయంగా స్థానిక సంస్థలు పోతుంది, వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళే సాంకేతిక వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏమైంది, అసలు సర్పంచ్లు పనిచేసినోనికి మాజీలు అయిపోయారు, వాళ్ళకి ఇంకా బిల్లులు పెండింగ్. వాళ్ళు బతికేంది, అలా కొత్తగా సర్పంచ్ అయినోడు ఎట్లా ఇవ్వాలి, ఏం సంగతి, ఇవన్నీ ఉన్నాయి. సర్పంచులు, మాజీ సర్పంచ్ల నిజంగా అది ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, నిజంగానే టీఆర్ఎస్ఏ తప్పు చేసింది. ఎందుకంటే డబ్బు లేకుండా, నిధులు లేకుండా అన్ని శాంక్షన్ ఇచ్చేసి వర్క్ చేయించినారు. కానీ ఇప్పుడు తప్పదు ఈ ప్రభుత్వానికి, కంటిన్యూ ప్రాసెస్ కదా. ఆ ప్రభుత్వంలో ఏం జరిగినా ఈ ప్రభుత్వం మధ్య వహించాల్సిందే కదా. కాబట్టి ఈ సర్పంచ్ల బిల్లులు మాత్రం పెండింగ్ ఇవ్వడం న్యాయంగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. తక్షణమే విడుదల చేస్తే చేయాల్సిన, ఎందుకంటే కొంతమంది బంగారం కూడా పెట్టి రకరకాల పత్రుల అప్పులపాయలు ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈ మరి స్వచ్ఛమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ఆ కూడా వద్దని ముఖ్యమంత్రి చెప్తున్న మంచిదాన్ని ఏకీవిస్తున్నాం. కానీ స్వపరిపాలనకు అడుగులేయండి, 73 రాజ్యాంగ అమలు చేయండి. తర్వాత ఈ పెండింగ్ సర్పంచ్ బిల్స్ కూడా క్లియర్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియవస్తాను.